T20 క్రికెట్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ క్రికెట్ ఫార్మాట్ ఇన్ ది వరల్డ్. ఈ T20 ఫార్మాట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫేమే మారిపోయింది. ఐపీఎల్ నుంచి కరేబియన్ ప్రీమియర్ లీగ్ వరకు ఎక్కడ చూసినా T20 సందడి కొనసాగుతూనే ఉంది ప్రపంచవ్యాప్తంగా. అసలు ఈ T20 ఫార్మాట్ ఎలా వచ్చింది? ఎవరు T20 ఫార్మాట్ కు పునాదులు వేశారు? అసలు ఎవరి బుర్రలో ఈ పొట్టి క్రికెట్ ఆడాలి అనే ఆలోచన వచ్చింది? అసలు T20 క్రికెట్ ఎప్పుడు ప్రారంభించారు? అసలు ప్రపంచంలోనే ఫస్ట్ T20 ఫార్మాట్ అయిన పొట్టి లీగ్ ను ఎప్పుడు ఆడారో ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాము. ఇలాంటి మరిన్ని క్రికెట్ ఫ్యాక్ట్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్ లోకి వస్తే అది 1998-2000 మధ్య కాలం జనరేషన్ దాటుతుంది. యూత్ అంతా 2000 జనరేషన్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సో 5 డేస్ టెస్ట్ క్రికెట్ అలాగే 1 డే క్రికెట్ జనాలు చూడడానికి రావట్లేదు. ఈ రెండు క్రికెట్ ఫార్మాట్స్ బోరింగ్ గా ఉన్నాయని చెప్పి ఇంగ్లాండ్ అలాగే వేల్స్ క్రికెట్ బోర్డులు ఏదైనా ఆల్టర్నేటివ్ ఏదైనా పొట్టి ఫార్మాట్ ను తీసుకొని రావాలి అని ఈ రెండు దేశాల మధ్య బోర్డ్స్ చర్చించాయి. అయితే 2001 లో ఇంగ్లాండ్ కి చెందిన స్టూవర్ట్ రాబర్ట్స్ అనే వ్యక్తి T20 ఫార్మాట్ లో క్రికెట్ ఆడితే ఎలా ఉంటుందో అని తన ఆలోచన వేచి ఒక వ్యూహం రచించి ఒక క్లియర్ కట్ ప్లాన్ తో ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ లీగ్ చైర్మన్ కు ఒక ప్రపోజల్ పెట్టాడు. ఇంగ్లాండ్ క్రికెట్ కౌంటీ లీగ్ అంటే మన రంజీ మ్యాచెస్ జరుగుతాయి చూసారా, అలా అన్నమాట. సో ఈ క్రికెట్ యొక్క చైర్మన్ ఓటింగ్ ప్రకారం T20 క్రికెట్ ను అడాప్ట్ చేసుకోవడం జరిగింది. 2003 జూన్ 13 నాడు ఇంగ్లీష్ కౌంటీ లీగ్ లో ఫస్ట్ T20 మ్యాచ్ ను ఆడడం జరిగింది. అలాగే ఈ మ్యాచ్ కి ఫుల్ క్రౌడ్ వచ్చారు. ఇంతకు ముందు 1953 లో కౌంటీ మ్యాచ్ లో చూసిన క్రౌడ్ మళ్ళీ ఆ తర్వాత అంటే 50 సంవత్సరాల తర్వాత అంత క్రౌడ్ కన్నా ఎక్కువ రావడంతో ఈ T20 క్రికెట్ అనేది సూపర్ సక్సెస్ అయింది కౌంటీ లీగ్ లో. ఇలానే మ్యాచ్ కి బాల్ కి ఈ కౌంటీ లీగ్ లో ఈ T20 ఫార్మాట్ అనేది సూపర్ హిట్ అయింది. అయితే ఇంగ్లాండ్ బోర్డ్ అనేది ICC దగ్గర ఈ T20 ఫార్మాట్ గురించి ఒక నామినేషన్ వేసింది. అయితే మిగిలిన కంట్రీస్ కూడా T20 ఫార్మాట్ కు పాజిటివ్ గా ఉండడంతో ఇక ICC అనేది T20 ఫార్మాట్ ను కూడా అడాప్ట్ చేసుకుంది. అయితే ఫస్ట్ T20 మ్యాచ్ అనేది 2004 ఆగస్టు 5th ఉమెన్స్ మ్యాచ్ అయిన ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. అలాగే మెన్స్ టీమ్ విషయానికి వస్తే ఫిబ్రవరి 2005 లో ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ T20 మెన్స్ మ్యాచ్ ఆడడం జరిగింది. ఇక 2007 నుంచి ఈ పొట్టి క్రికెట్ లీగ్ ను వరల్డ్ కప్ ఫార్మాట్ గా కూడా మార్చారు. ఇక ఆ తర్వాత నుంచి T20 ఫార్మాట్ కు ఆదరణ రోజు రోజుకి పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన బిగ్ బ్యాష్ లీగ్, IPL, కరేబియన్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్ లాంటి మరెన్నో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్స్ తో T20 క్రికెట్ కే ఒక అందం వచ్చింది. అండ్ పాపులారిటీ సంపద రోజు రోజుకు ఈ T20 క్రికెట్ లో పెరగడంతో రోజు రోజుకి పాపులారిటీ వచ్చి ఒలింపిక్ స్థాయి వరకు క్రికెట్ ఎదిగింది. గైస్, మరి T20 ఫార్మాట్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ IPL ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.